ఇప్పుడు కశ్యప్ రెడ్డిని యాంటీ హిందూ అంటున్నారు అన్నట్టు ఈ శివశక్తి ఛానల్ వాళ్ళు. ఇక వీళ్ళని చూసుకొని ఇక మిగతా వాళ్ళు కూడా రెచ్చిపోతారు అన్నట్టు. కశ్యప్ రెడ్డి యాంటీ హిందూ ఎట్లా అవుతాడు? కశ్యప్ రెడ్డికి ఉన్న నాలెడ్జ్లో ఈ శివశక్తి ఛానల్లో కానీ లేకపోతే ఫోన్పే జీపే పెట్టుకొని అడుక్కుంటున్న యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో హిందుత్వం పేరు మీద వాళ్ళకి 1% కూడా లేదు. కశ్యప్ రెడ్డి గురించి నాకు తెలుసు, బాగా ఎమోషనల్, కొంచెం అగ్రెసివ్ కూడా. దానివల్లనే ఆ బీఆర్కే న్యూస్లో అది జరిగింది. అంతే తప్ప నాలెడ్జ్ లేనివాడైతే కాదు. సనాతన ధర్మం మీద మంచి గ్రిప్ ఉంది. శివశక్తి ఛానల్ వాళ్ళకి కశ్యప్ రెడ్డి అంటే పడదు. ఎందుకు అని అంటే కశ్యప్ రెడ్డి వాళ్ళ నాన్న ఒక బుక్ రాస్తే ఈ కొడుకులు ఏం చేశారంటే వీళ్ళ పేర్లు వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు అన్నట్టు. అన్ని బయటికి వస్తే ఒక్క కశ్యప్ రెడ్డి నోరెత్తితే అన్ని సంఘాలు మూసుకుంటాయి. ఉట్టిగా గెలుగుతున్నారు కశ్యప్ రెడ్డిని. అక్కడ రమణమూర్తి గారి దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో అది వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఆయన ఆల్రెడీ కేసు వేసిర్రు, ఈయనకు చేతనైతే ఫైట్ చేస్తాడు. కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ కొత్త నెరేటివ్, కశ్యప్ రెడ్డిని యాంటీ హిందూ చెప్తున్నారు అన్నట్టు. రమణమూర్తి గారే కశ్యప్ రెడ్డిని ప్లాన్డ్గా అటాక్ చేయించుకున్నారు ఇద్దరు కలిసి అని చెప్పి కొత్త నెరేటివ్ స్టార్ట్ చేసారు. కశ్యప్ రెడ్డి ఒప్పుకుంటే ఆ భారతవర్ష ఛానల్ వాడితో మాట్లాడిన 13 నిమిషాల కాల్ రికార్డు ఉంది నా దగ్గర. ఎప్పుడో పంపించిండు, ఈ కొడుకులు ఎట్లా అంటో ఒకసారి అర్థం చేసుకో అని చెప్పి. కశ్యప్ రెడ్డియే బయటికి తీసుకొస్తారు, ఆగండి ఆ కాల్ రికార్డ్ని. చెప్పినా కదా 13 నిమిషాల కాల్ రికార్డులో భారతవర్ష గారికి మంచి క్లారిటీనే ఇచ్చిండు. వేరే వాళ్ళకి చాట్స్లో కూడా దాని గురించి క్లారిటీ ఇచ్చిండు. అయినప్పుడు చిలుకు రంగరాజన్ గారి మీద జరిగిన దాడికి కూడా కొంచెం అగ్రెసివ్గా పోస్టులు పెట్టిండు. సో వి రాఘవరెడ్డికి కశ్యప్కి సంబంధం ఉందని ఒక కొత్త నెరేటివ్ స్టార్ట్ చేసారు అన్నట్టు. వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎవడు హిందూ కాదు అని చెప్పి. ఇప్పుడు కాశీరెడ్డి నాయన ఆశ్రమం అది కూల్చేశారు సంథింగ్ అని ఒకటి జరిగింది కదా లాస్ట్ ఇయర్. మరి కశ్యప్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఫైట్ చేసిండు. యూట్యూబ్లో హిందుత్వాన్ని మేము కాపాడుతున్నాము, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పి డబ్బులు అడుక్కుంటా ఉన్నారో, మరి అట్లా కశ్యప్ రెడ్డి ఒక్కసారి కూడా ₹1 అడుక్కుంది కూడా మీకు దొరకదు. కానీ అతను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాడు. యూట్యూబ్ ఉంది కానీ చాలా తక్కువ యాక్టివ్లో ఉంటాడు. వీళ్ళు ఎంతమంది పోయిర్రు? కాశీరెడ్డి నాయన ఆశ్రమంది అది కూల్చేసినప్పుడు ఎంతమంది పోయిర్రు డబ్బులు అడుక్కునే యూట్యూబర్లు? అమ్మవారి గుడి సికింద్రాబాద్ది వేరేవి కూడా మరి డబ్బులు అడుక్కుంటున్నారుగా. మేము కష్టపడుతున్నామని. కష్టపడ్డామంటే కెమెరాలు ఆన్ చేసుకొని వీడియోలు చేయడం కాదు. ఎంతమంది అక్కడ ధర్నా చేసిరు. ఆంధ్రాలో రథాలు తగలబెట్టడం లేకపోతే విగ్రహాలు కూలగొట్టడం ఇట్లాంటివన్నీ చేసిర్రు. వీళ్ళు పోయిరు, ఒక్క యూట్యూబర్ అయినా పోయినా ఏముండదు. ఎవడో యాంటీ హిందువో వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. శివశక్తి వాడే కశ్యప్ రెడ్డి మీద ఈ నెరేటివ్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ శివశక్తి వాడు పాస్టర్లతో ఎట్లా డీల్ పెట్టుకుంటున్నాడో చూడండి. ముఖాముఖిగా కలిసినప్పుడు అంత కక్షలు పగలు నాకేం ఉండవు. మామూలుగా నేను ఒక మనిషిగానే చూస్తాను. అందులో అలాగే ఉందామండి, నేనే అలాగే ఉందాం. అలాగే ఇందులో మనం ఏమి వెనక తగ్గద్దు. మనం మన వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు, ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దు. సబ్జెక్ట్ పరంగా మనం మన స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తాం. కలుసుకున్నట్టుగా మాట్లాడదు ఫ్రెండ్లీ వాతావరణంలో ఇది ఒకటి ఆలోచించండి, చాలా ప్లస్ అవుద్ది మనకి. అలాగే చేద్దాం. నేనేది ఏంటంటే ఒకవేళ మీరేమన్నా కొంచెం చుల్లి జారి మాట్లాడినా కూడా లీగల్ యాక్షన్ తీసుకుందాం, మేమే కేసులు పెడతామని నేను ఆ యాంగిల్ ఆలోచించినట్లు. అప్పుడు భరతమాతను మీరు అట్లా అన్నప్పుడు కూడా కేసులు పెట్టనని చెప్పి నేను చెప్పిన వాళ్ళు సొంతకి వాళ్ళు కాదు వేరే. ఒకవేళ మీరేమన్నా కొంచెం చుల్లి జారి మాట్లాడినా కూడా లీగల్ యాక్షన్ తీసుకుందాం, మేమే కేసులు పెడతామని నేను ఆ యాంగిల్ ఆలోచించినట్లు. అప్పుడు భరతమాతను మీరు అట్లా అన్నప్పుడు కూడా కేసులు పెట్టనని చెప్పి నేను చెప్పిన వాళ్ళు సొంతకి వాళ్ళు కాదు వేరే. విన్నారు కదా, భారత్ మాతని నువ్వేమన్నా సరే మేమేమనము, కేసులు వేసే బ్యాచ్ వేరు అని అమ్మా. నువ్వెందుకు డబ్బులు తీసుకుంటున్నావు జనాల దగ్గర, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పి? అదొక కండిషనా? మళ్ళీ ఈ కాల్ రికార్డ్ బయట పెట్టినందుకు వీడియో ఏం చేస్తాడంటే మొత్తం కాల్ రికార్డ్ తీసి బయట పెడతాడు అన్నట్టు. మేమిద్దరం డిబేట్లో కూర్చున్నప్పుడు కండిషన్లు మాట్లాడుకున్నామంట. కండిషన్లు ఎవడన్నా మాట్లాడతాడా? భారత్ మాత అని తిడితే చెప్పు తీసుకొని కొడతా నా కొడక అని చెప్పి అనాలి తప్ప మేము కేసులు వేసే బ్యాచ్ వేరు అని ఎవడన్నా అంటాడా? అయిపోయింది కదా, యాంటీ హిందూ ఎవడో అర్థమైందిగా. ఇప్పుడు ఇదేనండి. నేనేంది ఇట్లా డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అని అంటే డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే బెస్తర్ మీద, ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం అని అన్నాను. ఇక్కడ భారత్ వర్ష గాడు ఆడొస్తా అన్నాడంట, వీడు రమ్మని చెప్పిండంట. మరి దీనికి సంబంధించి కూడా మొత్తం కాల్ బయట పెట్టమని చెప్పండి, ఏ కంటెక్స్టో అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే అమ్మాయి ఎవరైతే వేస్తారని వాళ్ళు చెప్పుకుంటారో వాళ్ళకే తెలియాలి ఆమె ఎవరో.
ఇదే అమ్మాయిని వాడుకొని ఈ కరుణాకర్ గాడు ఒక క్రిస్టియన్ పాస్టర్తో కలిసి వీడి ఫ్రెండ్ అయిన భాస్కర్ కిల్లి మీదనే హనీ ట్రాప్ వేయడానికి ట్రై చేసిండు. వినండి. వీడేదో పెద్ద సత్యలాగా చెప్పుకుంటున్నాడు కదా, నేను జెన్యూన్ ఎస్తారు, నేను అదేంటే మంచు గడిగిన ముత్యాలం వీళ్ళందరూ దొంగన కొట్టుకున్నాడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలియదు కనుక, ఇప్పుడు లవ్ అఫైర్ తెలియదు అనుకుంటున్నాడు కానీ చెప్తున్నాడు. ఇప్పుడు మనం సడన్ గా ఫోన్ చేసి అడిగామనుకో నీళ్ళు ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ అఫైర్ గురించి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అవి తక్కువ రకం ప్రూఫ్స్, నాసి రకం ప్రూఫ్స్, అవి చాటే కదా. ఇప్పుడు కాల్ మాట్లాడి సడన్ గా అడిగితే వాడు ప్రిపేర్ అవ్వడు కదా, షాక్ అవుతాడు. ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుంటే రేపు పొద్దున వాడు ఏదన్నా ఇట్లాంటి వ్యవహారం ఏదైనా చేసినా కానీ అది లీక్ చేయొచ్చు. మనం భాస్కర్ ఈ ఉద్దేశంతో మాట్లాడని చెప్పడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. అదే అయితే మెల్లగా ఫోన్ చేసి చాలా నాకుడ్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తావా రేపు చేస్తావా అనేది ఆలోచించి, ఇట్లా నేను వచ్చే గడువు అయిపోతుంది, నీకు ఇచ్చినటువంటిది గడువు అయిపోతుంది, వారం 10 రోజుల్లో అయిపోతుందని కాదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంట కదా, ఓపెన్ గా. కానీ అడిగే కంటే నాకుడ్ గా అడగడం బెస్ట్ ఏమో. అయితే నీకు ఇచ్చిన గడువు ఇట్లా అయిపోతుంది, ఈ యాంగిల్ లో మాట్లాడతా అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాను. నేను చెప్తా ఒక 2 నిమిషాలు. నేను దీన్ని నీకు అనుగుణంగా నువ్వేం మాట్లాడాలో ఆలోచించుకో. అయితే ఫస్ట్ మామూలుగా ఫోన్ చేసి, ఏంటి నీకు ఇచ్చిన గడువు మామూలుగా అయిపోతుంది ఇంకో 10 రోజులు. అయితే మన సత్య గారితో వాసు గారు కూడా మేము మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్ జరిగింది, మరి భాస్కర్ గారికి ఇచ్చే గడువు అయిపోతుంది కదా అని. తర్వాత నేనన్నా మరి ఇన్ని రోజులు 3 నెలల నుంచి ఏవి అసలు కార్యక్రమాల్లో లేడు, ఆయన ఇంటెన్షనల్ గా ఏముందో నాకు తెలియదు అని చెప్పాను. మామూలుగా నాకు తెలిసింది అయితే ఎస్తర్ గారితో బాగా కనెక్షన్ పెట్టుకున్నట్టుగా, బాగా అదేంటి అట్లా లవ్ చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఇది అని చెప్పు. దానికి ఆయన ఏమంటాడో చూద్దాం. ఇన్ఫర్మేషన్ వచ్చిందని కాదు, అది సడన్ గా అడగాలి. అంటే ఇన్ఫర్మేషన్ రావడం కాదు, నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే వాడు ఎట్లా షాక్ అవ్వాలంటే ఇది ఎస్తేర్ చెప్పిందా ఎవరు చెప్పారనేది వాడికి తెలియకూడదు. ఒక 10 నిమిషాలు వాడికి మాట పడిపోతుంది తప్ప వాడు ఆ షాక్ లో నుంచి రాంగ్ మాట్లాడతాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిన పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నాకు అని చెప్పాలి. ఫస్ట్ నేను ఉద్దేశం ఏందని అడుగుతాను, ఉద్దేశం ఏందని అడిగితే ఏం చెప్తాడో చూద్దాం. ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడాడు అనుకో, మాట్లాడితే అప్పుడు నీ వ్యవహారం మాకు మొత్తం తెలుసురా బాబు అని చెప్పి అప్పుడు చెప్తాం. ఇట్లా డివైన్ లవ్ అని ఆయన చూడడానికి ఫ్రీ వెర్షన్ వచ్చాయి, అట్లాంటి స్క్రీన్ షాట్స్ తో సహా ఉన్నాయి. స్క్రీన్ షాట్లు అన్నట్టు పక్కా ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. అంటే ఇది అసలు ఎస్ఆర్ చెప్పిందా ఏంటని వాడు తెలియదు కదా, ఎస్ఆర్ చెప్పే బయటికి వెళ్ళాలి అన్నీ. మంచి గిందరా వీళ్ళు హిందువులా కాదు కదా, వీళ్ళు కదా యాంటీ హిందువులు. కశ్యప్ మళ్ళీ చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా ఎప్పుడు అడుక్కోలేదు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేస్తాడు. కానీ వీళ్ళు హిందుత్వాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకుంటూ ఈ చెత్త పనులన్నీ చేస్తున్నట్టు. ఎవరైతే కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి ఈ కశ్యప్ రెడ్డి మీద కొత్త నెరేటివ్ స్టార్ట్ చేశాడో యాంటీ హిందూ అని చెప్పి, మరి అతని గురించి వీళ్ళ బ్యాచ్కి సంబంధించిన భాస్కర్ కిల్లిగాడు చెప్తున్నాడు, నాకు అలవాటు లేదు, ఫోర్జరీ అనేది కళ్యాణ్ చెట్లపల్లికి బాగా అలవాటు అని చెప్పి. వినండి. ఆయన కరుణాకర్ ఆయన వ్యక్తిత్వం నాకు తెలియదు కానీ భాస్కర్ కిల్లి మాత్రం 100%. ఎందుకంటే నాకు తెలిసిన విషయం అంటే ఫోర్జరీస్ కూడా జరిగినాయి అనేది కూడా తెలిసింది ఒక విషయం. ఏంటంటే 100% నా మీద ఏంటి మీ నుంచి కాదన్నా, ఆయన పేరేంటి మన కళ్యాణ్ కుమార్ అన్న ఫోర్జరీస్ కూడా చేశాడంట కదా. కళ్యాణ్ అవన్నీ చేశాడు నాకు తెలుసు, చేశాడు. ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చారనుకో, ఇప్పుడు నాకంతా ఫాలోయింగ్ ఉన్నప్పుడు నా పేరు అన్నావు కదా, నేను ఎప్పుడు అలాంటి 4G చేయలేదు బాబు. నేను మీ పేరు లేదన్నా, నాకు అనుకోకుండా ఫ్లోలో వచ్చిందేమో, నేను అయితే యాక్చువల్ ఏంటంటే అన్న ఇప్పుడు ఇవన్నీ ఎవరు తీసుకొస్తే బయటికి వచ్చినాయి, ఆలాలో మాట్లాడుకునే కదా. ఇప్పుడు చెప్పండి, ఎవడు యాంటీ హిందూ, ఎవడు హిందుత్వ ముసుగులో హిందుత్వాన్ని కాపాడుతున్నామని చెప్పి డబ్బులు అడుక్కుంటుండు. ఇప్పుడు ఇది చూడండి, శివశక్తి సంస్థల నుంచి బయటికి వెళ్ళాలని తొక్కి పడేస్తాడంట, బ్రతకనీయడంట. పని వాళ్ళది అన్న చందాన పోతే 1 సంవత్సరం తర్వాత మనం అలాగే వదిలేస్తే
ఏముండదు, ఎవడు జెండా వాడు భుజాన వేసుకొని వెళ్ళిపోతాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ చరిత్రలు కూడా ఒక పావుగంట తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. మన సంస్థ నుంచి సుమారు ఇప్పటికీ 10 సంస్థలు పుట్టాయి అంతే. అవి పెరగట్లేదు, చచ్చిపోవట్లేదు, అలా ఉండిపోయినాయి అంతే. మొలకగానే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మనం పెరగనీయం కూడా, అందులో రెండో డౌట్ లేదు. మొలకెత్తంగానే తొక్కేస్తాం, మరి బొటనేలతో తొక్కేస్తాడు. శివుడు రావణాసురుణ్ణి బొటనేలతో తొక్కేసినట్టు మన దగ్గర నుంచి బయటికి పోయి ఏదైనా చేద్దామంటే వాడిని ఇంకా వేటాడతాం. మన దగ్గర నుంచి బయటికి పోయి ఏదైనా చేద్దామంటే వాడిని ఇంకా వేటాడతాం. ఇదా సనాతన ధర్మం? ఇదా హిందుత్వవాదం? వీళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడేది? ఇప్పుడు ఆ మాటలు విన్నారుగా, అలా తొక్కిపడేయడానికే ఇలాంటి పోస్టులు పెట్టుకున్నారు అప్పట్లో. హిందూ జనశక్తి అనేది ఒక దొంగ హిందూ సంస్థ 4:30కి లైవ్ అని పెట్టిండు అన్నట్టు. మరి ఇప్పుడు ఎందుకో మంచోడైపోయిండు లలిత్ కుమార్. అప్పట్లో దొంగ హిందూ సంస్థ అయినోడు ఇప్పుడు సడన్గా మంచోడు ఎట్లా అయిండు? ఆయన చూపెట్టి నువ్వేం చూసినావు? వీళ్ళు హిందువులు, వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడతారని చెప్పి మీరేదో వాళ్ళు ఒక నెరేటివ్ స్టార్ట్ చేయగానే మీరు పెంచి పోషించి వాళ్ళు చెప్పిన మాటలన్నీ మీరే డిసైడ్ అవుతారు ఎవరు యాంటీ హిందూ అనేది. కశ్యప్ రెడ్డి దగ్గర ఉన్న ఒక్క లక్షణం కూడా ఈ కొడుకుల దగ్గర లేదు. ఖాళీ శుద్ధపూసల లెక్క మంచి మాటలు మాట్లాడితే కాదు, పనెవడు చేస్తుండు, ఎవడు అడుక్కుంటుండు, ఎవడి పాత జాతకాలు ఏంటివి, ఎవడి బ్రతికేంది మీకేం తెలియదు. మరి కరుణాకర్ సుగుణ గురించి లలిత్ కుమార్ ఏం మాట్లాడలేదా అని అంటే ఇది వినండి. నువ్వు 10th జిరాక్స్ రా అని చెప్పి ఆడెవడో బుక్ రాసి ఒక పదం యాడ్ చేసుకొని నువ్వు నీ పేరు వేసుకున్నావు అని చెప్పి అంటుండు. ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సినంత పని ఏం లేదు అక్కడ, తనంత స్థాయి దిగాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇంకో మాట అన్నారు ఏంటంటే క్రిస్టియన్స్ పుట్టా సురేంద్రబాబు నాస్తికుడు అంటున్నారు, కరుణాకర్నే బుక్ రాయలేదని చెప్పి అంటున్నారు. అదే ఆరోపణలు ఈ హిందూ జనశక్తులు కూడా చేస్తున్నారు అంటున్నారు. కరుణాకర్ బహుశా నువ్వు 10th క్లాస్ కాబట్టి నీకు తెలియకపోవచ్చు, అదే 10th క్లాస్ జిరాక్స్ కాబట్టి 2+2 4 అనేది ప్రపంచంలో 200 మందిని అడిగినా ఇదే మాట చెప్తారు. పుట్టా సురేంద్రబాబు జగమెరిగిన నాస్తికుడు కాదా నువ్వు పిలిచి చెప్పించు, నేను ఆరోపణ చేస్తా. నేను కాకపోతే నాలంటి వాళ్ళు 100 మంది ఆరోపణలు చేస్తారు. యాక్చువల్లీ కాపీ అనే టాపిక్ వస్తే కరుణాకర్ కాపీ అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నువ్వు జై హిందూ రాష్ట్ర అంటావు, తెల్లారి నేను జై హిందూ రాష్ట్ర అంటే అది కాపీ కింద రాదు, అర్థమైందా? ఇకపోతే కాపీ అంటే ఎలా వస్తుందో చెప్పనా? పుట్టా సురేంద్రబాబు వాళ్ళ భజన మండలి ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఈ పుస్తకాలు రాశారు. నువ్వు ఏదో అంటున్నావు కదా, బైబిల్ దేవుడి నిజ స్వరూపాలు రాశాను, నేను ఇంకో బుక్స్ రాశాను అంటున్నావు కదా. నీకంటే ముందు తోపులు తురుములు అనుకున్న వాళ్ళు బైబిలే పలుకుతోంది. ఈ పుస్తకం చూసావా? దాదాపు ఎన్ని పేజీలు ఉందో? నువ్వు రాసిన బుక్ డబల్ ఉంది. ఈ కంటెంట్ దాదాపు 216 పేజీలు ఉందమ్మా. నీకంటే ఎక్కువగా వీళ్ళు రాయలేదు, వీళ్ళు మిస్ అయిన కంటెంట్ అంతా నేను రాశానని చెప్పేది చెప్పు. ఇకపోతే తర్వాత నా పరిశీలనలో బైబిల్ ఇదొక పుస్తకం. తర్వాత బైబిల్ ఏమంటున్నది అంటే దీంట్లో కాపీ ఏంటో నేను చెప్తాను నీకు. నువ్వేం కాపీ కొట్టావు? నువ్వు కాపీల గురించి మాట్లాడే అర్హత ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లేదు. ఇది జ్ఞానదర్శిని కుమార్ సర్కార్ గారు రాశారు. ఇది మూల సూత్రాలు. బైబిల్ గురించి రాకపోయినా మొత్తం క్రిస్టియానిటీ పుట్టుపూర్వతలు మొత్తం దీనిలో రాసుకొచ్చారు. దీన్ని నీకంటే చాలా ఎక్కువ చెప్పారు ఈ గ్రంథంలో. ఇవి మన హిందువులకు చేరలేదు. ఎందుకంటే వీళ్ళు 2000 కాపీలు 3000 కాపీలు వేసేసి చేశారు. నువ్వు 1,00,000 కాపీలు ప్రింట్ చేసుకున్నావు, నీ వ్యాపారం కోసం నువ్వు చేసుకున్నావు, నేను కాదంటలేదు. ఇకపోతే కాపీ అనే మాటకు వచ్చావు కదా, నువ్వు నీ బుక్ ఏంటి? బైబిల్ దేవుడి నిజస్వరూప స్వభావాలు. ఓకే, అంతే కదా. ఈ బైబిల్ ఏమంటున్నది పుస్తకంలో ఒక మాట ఉంది చూడు. 15వ చాప్టర్ 15 ఏంటో తెలుసావా? బైబిల్ దేవుడి స్వరూప స్వభావాలు. దానికి కేవలం నిజ అని నువ్వు యాడ్ చేసావు. అంటే నీ టైటిల్ కాడి నుంచి నువ్వు కాపీ కొట్టావు. ఓకే, అర్థమైందా? తర్వాత ఇంకో మాట అన్నావు, నేను బుక్స్ రాస్తే వాళ్ళు బుక్స్ రాస్తారు, నేను డిబేట్ చేస్తే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అన్నావు. డిబేట్ చేయడం అనేది ఒక ప్రక్రియ అమ్మా. నువ్వెలా చేస్తున్నావో ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు దాన్ని చర్చించే తీర్చుకుంటారు. దానికి నువ్వేం కనిపెట్టినోడు కాదు, నీకు పేటెంట్ హక్కు లేదు. నువ్వు డిబేట్ చేసావు కాబట్టి ఇంకెవరు డిబేట్ చేయకూడదు అని నువ్వు అనకూడదు. నేనైనా సరే ఇవ్వకపోయి డిబేట్ చేసేసాడు కరుణాకర్ చేశాడు కాబట్టి నేను చేస్తే కాపీ అవుతుంది నేను అయిపోయాను అనుకో, నా మూర్ఖుడు ఉండడు. నేను కాపీ చేశాను అన్నావు అనుకో, నీ అంత మూర్ఖుడు ఉండడు. ఇకపోతే పుస్తకాలు నేను చూసి కాపీ కొట్టాను అంటున్నావు కదా. ఇదిగో శ్రీ అయ్యప్ప ధర్మశాసనం 2008వ సంవత్సరం ముద్రణ. మంచిగా విన్నారు కదా. మరి ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి ఎవడేంది అనేది. అందరి పాస్ట్లు గెలికి మరి ఓ వీడియోల మీద వీడియోలు చేస్తారు కదా. మరి వీళ్ళ పాస్ట్ ఎంత దరిద్రంగా ఉంది. మరి వీళ్ళ పాస్ట్ అంటే మరి ఓ సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. ఆ రంగురాళ్ళ అతని దగ్గర 60 లక్షలు ఎట్లా డిమాండ్ చేసిరో చూడండి. అవుతాయి, బరాబర్ అవుతాయి అంట. వినండి. నేను దండం పెట్టేశాను మీకు. ఇక శరణాగతి ఫస్ట్ ఆయన అన్నదే కదా సార్.
ఆయన అన్నదే డబల్ చేద్దాం. లక్షలు ఏంటి సార్, 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా 40 లక్షల కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుని నాకు ఏ బాధ లేకుండా మీతో పరిచయం లేకుండా ఆ వీడియో నేను చేసుకుని సార్ మీరు ఆ మాట అన్నది సార్. మనము ఇబ్బంది పెడతావు, ఆడు ఇబ్బంది పడుతుంటే మనం చెప్పలేం కదా. ఇది అంతే. ఇప్పుడు జనం నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మాట్లాడాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే అది వదిలేసేయండి సార్. మీ జనం నాకెలా తెలుస్తారు? మీరే కదా దాంట్లో ఈ వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం. ఇప్పుడు తండోపదండలు జనం వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోన్ అమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంటాం తప్ప. కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి. మీరు కథ చేసుకోవాలి సార్, నేను ఆల్రెడీ చెప్పాను. అవి మరీ పెద్ద ఫిగర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా ఉండేది చేయండి స్వామి. నా టాలెంట్ అస్సలు చూపించట్లేదు. ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి జేబులో తెల్లకాయతో ఇంకోటి. నేను ఎవరితో పోట్లాడిన అవసరమే లేదు. ఫస్ట్ నుంచి కాంపర్సన్ అని మీకు తెలుసు. మీరు మళ్ళీ 1,50,000 తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసిన మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత్ గారిని కూర్చోబెట్టి స్వామి మనం 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము, మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి. అదేంటి మరి మాట్లాడండి. అదేంటి మళ్ళీ పనికిరాని అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా? దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసిచ్చింది. 100,000 మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది. అన్నీ చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతారు. వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అది అయిపోయింది, అది తీసేయాలి. అది కమిట్మెంట్ లేకపోతే ఎట్లా సార్ దేనికైనా? ఇంకా ఏ టాక్స్ లేవు. 3 తారీఖు వీడియోస్ ఉండు, మా వీడియోస్ ఉండు. మీ వ్యాపారం మీరు, మా వ్యాపారం మా. మీరు రేపే తీసేయండి సార్. ఆయనది తీసేయాలి. ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసాము. ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి. మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం కానీ. మంచిగా ఇన్నరా? శుద్ధ పూస లెక్క కనిపించే భారత్ వర్ష గడి మొహం కూడా కనబడ్డదిగా. మరి దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. మరి ఇప్పుడు ఆ కేసు ఏమైంది? అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ కొడుకులకి ఒక నెరేటివ్ స్టార్ట్ చేయడం అలవాటు. ఒక ప్రొపగాండాతో ఒక సెన్సిటివ్ టాపిక్ని పట్టుకోవాలి, దాన్ని బాగా రచ్చలేపాలి. ఆలోంచి ఎవడో ఒక పెద్ద మనిషి వచ్చి వీళ్ళ దగ్గర కాంప్రమైజ్ ముచ్చట్లు పెట్టుకుంటూ అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్ చేసుకోవాలి. సాయిబాబా విషయంలో కూడా వీళ్ళు అదే పని చేసిర్రు. ఎవడన్నా పెద్దోడు వస్తాడేమో అవతల పక్క నుంచి మనని కాంప్రమైజ్ చేయించడానికి డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి అని అనుకున్నారు, కానీ ఎవడు పోలే. అందుకే షిరిడిలో కేసు అయ్యింది, ఖమ్మంలో అయ్యింది, దిల్సుఖ్ నగర్లో అయింది, చైతన్యపురిలో అయ్యింది. ఎక్కువ తక్కువ కథలు పడితే డిస్టిక్ ఒకటి అవుతుంది. అన్ని కేసులు క్లబ్ అయ్యి ఒక దగ్గర తెచ్చడానికి కూడా స్కోప్ లేకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వేస్తాం. ఇంకా ఈ భారత్ వర్షగాడు వీడు ఎంత సేఫ్గా గేమ్ ఆడతాడంటే, వీడి మొహమే వీడికి పెద్ద అదృష్టం దేవుడిచ్చింది అమాయకంగా కనపడడానికి. కానీ సినిమాలో చూస్తాం కదా, సైగనా కొడుకులందరూ వీళ్ళే ఉంటారు, మొహం మంచిగా ఉండి పద్ధతిగా బట్టలు వేసుకునే వాళ్ళు. ఈడదే బాపత్ అన్నట్టు. ఏం పెద్ద శుద్ధపూసేం కాదు. ఆ 13 నిమిషాల కాల్ రికార్డ్ ఉంది కదా, కశ్యప్ పర్మిషన్ ఇస్తే నేను పెడతా అని అర్థమవుతుంది. వీడంతా నీట్గా మ్యానిపులేట్ చేస్తాడు మాటలు అనేది. అందులో కశ్యప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కలిసిన, మీరు నాకు బాగా పరిచయము, ఛాన్సాలు మాట్లాడుకున్నాము, మీకు నాకు పరిచయం లేకపోతే ఫేస్బుక్లో చాట్ ఎట్లుంటుంది, ప్రతిదీ నేను డైరీ రాసే అలవాటు నాకు ఉంది కాబట్టి ఆ డైరీలో కూడా ప్రతిదీ మెన్షన్ చేసిన, మీరు నేను కలవకపోయి ఉంటే మీకు నాకు పరిచయం లేకపోతే ఎందుకు రాస్తా అన్నాడు అన్నట్టు. అది చెప్తున్నా కదా, కశ్యప్ని యాంటీ హిందూ అని మీరు అనుకుంటా పోతే ఒకసారి కశ్యప్ ఎవడెవడు యాంటీ హిందూ అంటున్నారో వాళ్ళందరి గురించి జాతకాలు బయట చెప్పిండు అనుకో, ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా మిగలదు. కశ్యప్ దేనికి భయపెట్టోడు కాదు. ఒకసారి నేను నోరెప్పితే మీరందరూ భయపడాల్సి వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి దిగజారి మరీ వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది. మీకేం అర్థం కావట్లే మీరేం చేస్తురో.
ప్రతి ఒక్కరిని యాంటీ హిందూ అంటారు కదా, మరి మీరెందుకు కూడా క్రిస్టియన్ పాస్టర్లతో కలిసి ఫోన్ కాల్స్ మాట్లాడతారు, మళ్ళీ దరిద్రాన్ని అంతా తీసుకొని మీ దాంట్లో రిలీజ్ చేస్తారు. అది కూడా మీకు నచ్చిన వర్జన్లోనే. వాళ్ళు మన దేవీ దేవతలను అంతా తిడుతుంటే మరి మీరేం బీకిరు? ఒక కేసు అయిన వేసిరాల మీద. మరి హిందుత్వ పేరు మీద హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కదా, మరొక కేసు ఎందుకు వేయలే మీరు పాస్టర్ల మీద? మీకు వాళ్ళకి లోపల ఏమైనా డీలింగ్లు ఉన్నాయా? హిందువులని డివైడ్ చేసే ప్రక్రియలో మీరు హిందువుల్లాగా బిహేవ్ చేయండి, మేము క్రిస్టియన్స్ లాగా ఉంటాం, మేము కొంచెం క్వశ్చన్ చేస్తుంటాం, మీరు మాది క్వశ్చన్ చేయండి అని ఏమన్నా ఒక నెరేటివ్ ఏమన్నా బిల్డ్ చేసుకురా అయింది లోపల. సాయిబాబా భక్తులు హిందుత్వం ఎవరైతే కాపాడదామని చూస్తున్నారో మాలాంటి వాళ్ళు మా మీద అక్రమంగా కేసులు వేసిర్రు అన్నారు. మేము బరాబర్ వేస్తాం రా కేసు, ఎందుకంటే మేము ఎవరి దగ్గర రూపాయి అడుక్కోలే ఇప్పటి వరకు కూడా. మరి మీరు అడుక్కుంటారు కదా సనాతన ధర్మాన్ని కాపాడడానికి. ఎంతమంది పాస్టర్ల మీద కేసులు వేసి మీరు వాళ్ళని కోర్టు వరకు లాగారో పెద్ద లిస్టు తీయండిరా. సనాతన ధర్మం పేరు చెప్పుకొని డబ్బులు అడుక్కుంటూ ఉంటారు కదా, ఓ ట్రస్ట్ ఫామ్ చేసుకొని డబ్బులు అడుక్కుంటున్నారు కదా, మీ లెక్కలు తీయండి, ఎన్ని వస్తున్నాయి, ఎంత ఖర్చు పెట్టిరు, దేనికి ఖర్చు పెట్టిర్రు అనేది మీరు చూపెట్టాలి. మీకు ఆ రైట్ ఉంది. షిరిడి సంస్థానం అన్నారు కదా, ఏం చేసింది షిరిడి సంస్థానం హిందువులకి అని. షిరిడి సంస్థానం వెబ్సైట్లోనే కిందికి వస్తే అబౌట్ దాని కింద యాన్యువల్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఆడ ప్రతిదీ ఉంటుంది, ఫండింగ్ ఎట్లొచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు అనేది. మరి మీరు కూడా ట్రస్ట్ కింద పెట్టుకున్నారు కదా, ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నట్టున్నారు కదా, మరి లెక్కలు తీయండి. మీ సంస్థలకి సంబంధించి 10 సంవత్సరాల యానివర్సరీ ఇట్లాంటివన్నీ తీయాలి అని అంటే స్క్రీన్ షాట్లు చూడండి, ఇన్ని డబ్బులు లెక్కేసిరు నీట్గా, ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయని చెప్పి. ఆ ఖర్చుల లెక్కది చూపెట్టు. జనాల దగ్గర అడుక్కుంటున్నప్పుడు జనాలకి అకౌంటబిలిటీ కూడా ఉండాలి కదా, ఏడుంది? ఒక్కసారైనా లెక్కలు చెప్పిరా? ఇంకా ఏం చేయలేక ఆఖరికి గోశాల పెడుతున్న వికారాబాద్లో అని చెప్పి దానికి కూడా డబ్బులు అడుక్కున్నావు. వికారాబాద్లో గోశాల పెట్టింది గోవులను కాపాడడానికి కాదు, వీకెండ్లో అక్కడ పోయి మజా చేయడానికి. వాళ్ళు పోయి మజా చేయడానికి కూడా మీరే డబ్బులు ఇస్తారు అన్నట్టు. సిగ్గుశరం ఉండదు హిందువులకి. గొర్రెలు క్రిస్టియన్స్ ఎవరో కాదు, మీరు ఇట్లాంటి వాళ్ళని అందరినీ నమ్మి పెంచి పోషిస్తున్నందుకు. రేపు పొద్దున అడుక్కుంటాడు. ఇప్పుడు ఈ భారత్ వర్ష కూడా అడుక్కున్నాడు కదా, అదే ఆఫీస్కి ఊకే నోటీసులు వస్తున్నాయి, అందరు కేసులు వేస్తున్నారు అని చెప్పి ఆఫీస్నే ఖాళీ చేసేసిన్నాడు. సిస్టమ్లు మొరాయించినాయి, లైట్లు మొరాయించినాయి, బ్యాటరీలు కూడా మొరాయించినాయి అంట. ఇక ప్రతిదీ మొరాయించింది. ఒకటేసారి డబ్బులు అడుక్కున్నాడు, చూస్తే ఆఫీస్ ఖాళీ చేసేసిండు. ఎక్కడ పెట్టుకుంటే ఎవరికి తెలియదు. వీళ్ళని మీరు పెంచి మరీ పోషిస్తున్నారు అన్నట్టు. ఇందాక ఎస్తారని చెప్పి కాల్ రికార్డ్ విన్నారు కదా, ఈడు వస్తా అంటే ఆడు రమ్మని చెప్పింది. మరి ఆమె గోత్రం ఏందో కూడా వీడికి తెలుసు అంట. ఇప్పుడు మా రిలేషన్ ఏందో మీరే అర్థం చేసుకోండి, లేనిపోని పుకాలు పుట్టించొద్దు అని అంట. మరి నిజంగా మీ ఇద్దరి గోత్రం ఒకటే అయితే, మీరిద్దరు అన్న చెల్లెల్నే అయితే, మరి చౌదరికి నువ్వు చౌదరి కదరా, మరి నీ కంపెనీ రిజిస్ట్రేషన్ అట్లనే ఉంది కదా, నీకు షిరిడి నుంచి వచ్చిన నోటీసులలో కూడా గదే ఉంటుంది ఆబ్వియస్లీ. మరి చౌదరికి భరద్వాజ గోత్రం ఎట్లొచ్చిందిరా? కర్ణాకర్ గారు చెప్తున్నాడు కదా, వాడిని నేను ఎందుకు తిడతా, ఆడు వస్తా అంటే నేను రమ్మని చెప్పినా, ఆడికి కూడా ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పి. ఏ పోదాం అనుకున్నప్పుడు ఆమె గోత్రమే మన చూసి ఆగిపోయినవా? తీయమను, ఆ కాల్ రికార్డు మొత్తం తీయమను. అక్కడ ఏ కంటెక్స్టులో ఆమె మీద నీకు ఇంట్రెస్ట్ కలిగిందో అది ఆడికి చెప్పినా, వాడు రమ్మని చెప్పిండో అందరం వింటాం. ఏం బ్రతుకుతున్నారా హిందుత్వం పేరు మీద? గట్టిగా తిరుగుతారు చూడండి మీరు షిరిడి చుట్టూ. ఎన్ని నీచమైన మాటలు మాట్లాడిరో అంత తిరుగుతారు మీరు. ఎన్ని డబ్బులు సంపాదించిరో ప్రతి ఒక్కటి ఖర్చు పెడతారు. అందుకే మీ నాశనానికి మొదటి మెట్టు ఎక్కడైందో తెలుసా? మైసూర్ దత్తపీఠంలో ఏ రోజైతే 1,00,000 తీసుకున్నారో, ఇంకా 1,00,000 ఖర్చు పెట్టించుకున్నారో దత్తాత్రేయ స్వామి సొమ్ముని, అదే దత్తాత్రేయ స్వామి ఖర్చు పెట్టిస్తాడు రా మీతో, 1000 రెట్లు ఖర్చు పెట్టిస్తాడు. మీ నాశనం మీకు దగ్గర అయింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ అందరి మీద కశ్యప్ రెడ్డి నోరిప్పి మీ అందరి భాగవతాలు బయట పెట్టాలని. హర హరం మహాదేవ.